1000 పైన కొట్టేసినాం నిన్న. సో ఇప్పుడు ఒక చిన్న ప్రాబ్లం అయితే వచ్చింది. ఎంత స్ట్రిక్ట్ చెకింగ్ ఉందో చూడండి. ట్రాఫిక్ ఏందబ్బా మరి ఇక్కడ ఇంత వరస్ట్గా ఉంది. క్రికెట్ స్టేడియంలోనే వన్ ఆఫ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ క్రికెట్ స్టేడియం అది. నిన్న ఢిల్లీలో అయితే ఎన్నిసార్లు చేసిన రూట్ మిస్ అయిపోయినా. అయ్యో ఆ ఫ్లైఓవర్లు, ఆ టర్నింగ్లు బా. కాకపోతే లొకేషన్ తప్పు చూపిస్తుంది, అదే అర్థం కాదు నాకు. సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరైతే బాగున్నారైతే అనుకుంటున్నా. సో ఈరోజు చిత్తూరు టు లదాఖ్ డే 4. నిన్న నైట్ ట్రాఫిక్ అంతా స్కిప్ చేసుకొని రావడానికి చాలా లేట్ అయిపోయింది. అరౌండ్ 1 అయిపోయింది వచ్చి మేము టెంట్ వేసుకునే కాడికి. ఇక్కడ హర్యానాలో కూడా ఎంటర్ అయిపోయినాము. సో ఈ పెట్రోల్ బంక్లోనే టెంట్ వేసుకున్నాము. దోమలు అయితే మామూలుగా పెరగలేదు, ఘోరంగా పెరిగినాయి. కాశ్మీర్కి అరౌండ్ ఎన్సేపు చూపిస్తుంది. ఒక్క సెకండ్ ఉండండి, ఎండ్ రూట్ అవుతుంది. 12 hours 24 minutes చూపిస్తుంది. 637 kilometers. నిన్న ఎన్ని కిలోమీటర్స్ వచ్చినామంటే ట్రిప్ టు 995 ప్లస్ ఒక 10-15 kilometers ఎక్స్ట్రా యాడ్ చేసుకున్నాను. ఎందుకంటే నేను నిన్న మధ్యప్రదేశ్లో పెట్రోల్ బంక్లో స్టార్ట్ అయినా కదా, అక్కడ నుంచి నేను జెరీ క్యాన్స్కి అంతా ఫ్యూయల్ పట్టినా చూడండి. అక్కడ వరకు నేను ట్రిప్ స్టార్ట్ చేయకుండానే వచ్చేసిన, ట్రిప్ 2. సో అది దానికి ఒక 10-15 kilometers ఎక్స్ట్రా యాడ్ చేసుకుని అంతే 1000 పైన కొట్టేసినాం నిన్న. ఫ్యూయల్ కూడా ఫుల్గా ఉంది కాబట్టి ఏం భయంలే. ఇక్కడ ఢిల్లీలో 103 ఉంది ఫ్యూయల్, చాలా తక్కువ. ఇంకా జెర్రీ క్యాన్స్ పట్టించేద్దాం అనుకున్నా, కాకపోతే ఎందుకులేండి మళ్ళీ అదొక వెయిట్ ఇంబ్యాలెన్స్ అయితేనే ఉంటుంది, అదొక పెద్ద తలనొప్పి. మళ్ళీ ఈరోజు కానీ జమ్మూ అండ్ కాశ్మీర్కి రీచ్ అయిపోయినాం అనుకోండి, అయిపోతాంలేండి మ్యాక్సిమమ్ 100% అయిపోతాము, దాంతో డౌట్ లేదు. సో ఈరోజు కానీ జమ్మూ అండ్ కాశ్మీర్కి రీచ్ అయిపోతే రేపు నుంచి పెద్ద పెద్ద స్ట్రెచ్లు ఏమి ఉండవు, అన్ని ప్లేసెస్ ఎక్స్ప్లోరింగే. ఇంకా లదాఖ్ కంప్లీట్ అయ్యి తిరిగి వచ్చేంతవరకు లాంగ్ పెద్ద పెద్ద స్ట్రెచ్లు ఏమి ఉండవు. ఇప్పుడు ఎక్కడైనా కుదిరితే బ్రేక్ఫాస్ట్ చేసుకొని వెళ్ళిపోవడమే అంతే. నిన్న ఢిల్లీలో అయితే ఎన్నిసార్లు చేసిన రూట్ మిస్ అయిపోయినా. అయ్యో ఆ ఫ్లైఓవర్లు, ఆ టర్నింగ్లు బా. గూగుల్ మ్యాప్సే కన్ఫ్యూజ్ చేసింది నన్ను. ఎట్లా ఉండే, నేను యాక్చువల్లీ సిటీ దాటేంత వరకు వదలకూడదు అనుకున్నాం. ఇంకా కొంచెం ఒక 20-30 kilometers దాటేసినాక మళ్ళీ వేసుకుందాం అనుకున్నాను టెంట్, కాకపోతే అవ్వలేదు, అందుకే ఇంకా ఇచ్చేసిన. సో ఇప్పుడు ఒక చిన్న ప్రాబ్లం అయితే వచ్చింది. స్పీడోమీటర్లో లో ఆయిల్ ప్రెషర్ అని చూపిస్తుంది. యాక్చువల్లీ ఇంజన్ దగ్గర లైట్గా ఎక్కడో లీక్ అయితే అన్నట్టు తెలుస్తుంది. ఎక్కడికి వేసినా అంటే నేను మ్యాప్స్ ఇక్కడ దగ్గరలో అంబ్లా అనేసి KTM షోరూమ్ సర్వీస్ సెంటర్ ఉంది. సో అక్కడికైతే వెళ్తాను. ఇక్కడ నుంచి దగ్గరలే అండి, ఎట్లా అదొకటి మంచి పని మనకు. ఇక్కడ నుంచి ఒక 5 kilometers ఉంది అంతే, రిటర్న్ అవుతాను. యాక్చువల్లీ ఈ హైవేలో వెళ్ళాల్సింది మనము. సర్లేండి, అనుకున్నట్టు జరగవు కదా. నాకు తెలిసి ఆ లో ఆయిల్ ప్రెషర్ స్విచ్ ఉంటుంది చూసినారా, అదేమన్నా పోయిండి వచ్చేమో అనిపిస్తుంది. మార్చుకొని వెళ్ళిపోదాం పనిలో పని, ఎందుకంటే మళ్ళీ లదాఖ్లో ఏం ఇబ్బంది రాకూడదు. అది ఎట్లే వచ్చింది, ప్లస్ షోరూమ్ దగ్గరలోనే వచ్చింది, అదొక మంచి పని. నాకు తెలిసి షోరూమ్ ఓపెన్ చేసిండ్రు, కొంచెం వెయిట్ చేసినామంటే ఓపెన్ అయిపోతుంది షోరూము. ఇక్కడ నుంచి ఎంతసేపు చూపిస్తాను, 5.3 kilometers అంతేలేండి. సో ఇప్పుడైతే షోరూమ్కి అయితే వచ్చేసినాము, పక్కనే ఉంది, ఓపెన్లో ఉంది. సర్వీస్ సెంటర్ ఓపెన్లో ఉందో లేదో తెలీదు, చూద్దాం, అడుగుదాం, మీకు చూపిస్తాం వస్తుంది ఎక్కడ ప్రాబ్లం వస్తుంది అనేసి. ఇంకా వినయ్ బ్రోకి కాల్ చేస్తే కింద ఒకసారి చెక్ చేయి బ్రో, ఆయిల్ లీక్ అవుతుందా లేదా అన్నాడు. సో ఇక్కడ కొంచెం తేమగా ఉంది, మరి ఎక్కువ కాదు, కొంచెం లీక్ అవుతుంది, అదే డౌట్ వచ్చింది. దీనికి ముందు 250లో కూడా అదొకసారి వచ్చింది. సో దాన్ని చెక్ చేయాలి. సో గాయ్స్ ఇప్పుడు టైం అయితే 11:30 అవుతుంది. బైక్లో ప్రాబ్లం ఏంటంటే నేను మీకు చెప్తా. సో ఆయిల్ ప్రెషర్ సెన్సర్ వస్తుంది కదా ఇంజన్ దగ్గర, సో అది పోయింది, దానివల్ల ఆయిల్ కూడా కొంచెం లీక్ అయింది అంతే. సో దాన్ని అయితే చేంజ్ చేసినారు. మళ్ళీ నేనేం చేసిన అంటే హ్యాండిల్ బార్ రైజర్స్ కూడా రిమూవ్ చేయించేసిన. ఇక్కడ చూసుకోవచ్చు, హ్యాండిల్ బార్ రైజర్స్ కూడా రిమూవ్ చేసిన. నార్మల్ స్టాక్ హ్యాండిల్ బార్ ఏ పొజిషన్లో ఉంటుందో అదే పెట్టించేసిన. చూద్దాం ఎట్లా అవుతుందో ఏమనేసి. అంతే 9:30కి వచ్చినారు, ఒక 1 hour వచ్చింది, మందే చేసినారు బండి. సో రెస్పాన్స్ అయితే చాలా బాగుంది. సో ఇంకా స్టార్ట్ అయిపోవడమే. ఒక చిన్న కరెక్షన్, ఇది వచ్చేసి హర్యానా, అంబాలా ప్లేస్, సిటీ పేరు వచ్చేసి అంబాలా, హర్యానా. ఇంకొక 10-15 minutes ఉంటే మనము ఎంటర్ అయిపోతాం పంజాబ్లోకి. నేను యాక్చువల్లీ ఇది పంజాబే అనుకున్నా, కాదు హర్యానా ఇది. సడన్గా కెమెరా బ్యాటరీస్ అన్నీ ఛార్జ్ అయిపోయినాయి. మళ్ళీ కొద్దిసేపు ఛార్జింగ్ పెట్టిన, ఫ్యూల్ కూడా పట్టించేసిన. ఎగ్జాక్ట్లీ 12.39, 105 rupees ఉంది పంజాబ్లో. ఈ మ్యాప్స్ కూడా ఆఫ్ అయిపోయింది. లంచ్ అయితే కంప్లీట్ చేసుకునేసినాము. లంచ్ కంప్లీట్ చేసుకునేటప్పుడే హ్యాండిల్ బార్ రైజర్స్ కూడా మళ్ళీ ఫిక్స్ చేసిన, ఎందుకంటే చెయ్యి కొంచెం కిందకున్నట్టుంది, నాకు ఎక్కువ నొప్పి వచ్చేసింది కొంచెంసేపు దొలేదానికి, అలవాట్లేదు కాబట్టి. సో అదే 40 ఉంది టెంపరేచర్. లుధియానా సిటీని ఇప్పుడే క్రాస్ అయినాం.
ప్రజెంట్ పాతాన్కోట్ దగ్గరలో ఉన్నాము, అంటే రీచ్ కూడా అవ్వలేదులేండి. లొకేషన్లో అయితే సూపర్ ఉన్నాయి. ఒక్క చెట్టు ఎంత పెద్దది చూడండి ఇవి. వా, ఇన్సే వెనకాల ఫ్లైఓవర్ కాడ ఉన్నాయి చెట్లు. కాకపోతే ఇదేంటంటే స్వామి టోల్ గేట్లలో పెద్ద పెద్ద గన్నులు పెట్టుకున్నారు. చెకింగ్లు ఫుల్ స్ట్రిక్ట్గా జరుగుతున్నాయి ఇక్కడ. పఠాన్కోట్. ఇంకా జమ్మూకి ఎంతసేపు 7 hours 3 minutes 240 kilometers పోతానే ఉన్నాం. తెల్లారు కానీ బండి రిపేర్ కానీ ఈకపోయింటే మ్యాక్సిమం ఇయర్కి ఒక 80% డిస్టెన్స్ కవర్ చేసి ఉండొచ్చు ఈజీగా. మధ్యలో మేము కొంచెం అట్లా రెస్ట్ తీసుకొని కూడా అన్నీ ఇచ్చేసుకోవచ్చు. బండి ట్రబుల్ ఇచ్చిందని కూడా 2 hours డిలే అయిపోయింది. ఆ 2 hours ఇప్పుడు 12 చూపిస్తుంది. అంటే మధ్యలో మేము ఫుడ్ కోసం ఆపినాము. ఫుడ్ కాడ ఒక 45 minutes వేసుకోండి, 3 hours అనుకోండి రౌండ్ ఫిగర్గా. అంతే కరెక్ట్గా 3 hours చూపిస్తాను ఎక్స్ట్రా. 8కి రీచ్ అవుతామని చూపించింది తెల్లారి మేము పెట్రోల్ బంక్ నుంచి స్టార్ట్ అయినప్పుడు. ఇంకొక ఎక్స్ట్రా 3 hours యాడ్ చేసుకోండి. 8 to 9 9 to 10 10 to 11 1 hour లేట్ ఎందుకు చూపిస్తుంది? ఏమో ట్రాఫిక్ వలన ఏందో అర్థం కాలేదా? అదే అనుకుంటా, ట్రాఫికే అనుకుంటా. ధర్మశాల ఇక్కడ నుంచి 84 kilometers అంట. ఇప్పుడైతే హిమాచల్ ప్రదేశ్లో ఉన్నాము. అమృత్సర్ 110, జమ్మూ 110, శ్రీనగర్ 409. క్రికెట్ స్టేడియంలోనే వన్ ఆఫ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ క్రికెట్ స్టేడియం అది. ఎంత స్ట్రిక్ట్ చెకింగ్ ఉందో చూడండి. ఇంత సేఫ్టీ కోసమే లేండి. ఓ మంది శాడిల్ బ్యాగ్స్ ఉన్నాయి, అది తగులుతుందేమో అని ఆలోచిస్తాను. నాకైతే ఈరోజు రాత్రి అసలు ఎక్కడ స్టే చేయాలో ఏం అర్థం కాలేదు. జస్ట్ హిమాచల్లో ఎంటర్ అయ్యేసి మళ్ళీ ఇట్లా పంజాబ్ నుంచి వచ్చేసినాం. ఎక్కువసేపు ఉండలేదు హిమాచల్లో. మౌంటైన్స్ మెల్లగా స్టార్ట్ అవుతున్నాయి. ట్రాఫిక్ ఏందబ్బా మరి ఇక్కడ ఇంత వరస్ట్గా ఉంది. ఇంతసేపు కార్ ఆయన అయితే శాడిల్ బ్యాగ్ని ఆయనే గుద్దినాడు వెనకాల నుంచి వచ్చి. మళ్ళీ ఆయన ఏంది అంట. నెట్వర్క్ అయితే శుద్ధంగా రాలేదు. ఇంకా పోస్ట్ పెయిడ్ సిమ్ అయితే ఒకటి తీసుకునేసిన. యాక్చువల్లీ 2 తీసుకుందాం అనుకున్నాం, ఒకటి ఎయిర్టెల్ ఒకటి జియో. సో వాడికి ఎందుకో రాలా. ఇంకా నా ఆధార్ పైన వచ్చింది ఒక సిమ్, ఇంకా దాన్ని తీసుకునేసిన. మ్యాప్స్ ఫోన్కి వేసిన. మ్యాప్స్ ఉంటే చాలు మనకు. కాకపోతే నాదంతా 5G కూడా వస్తుంది, ప్రాబ్లం లేదు. కాకపోతే మాకు చెప్పింది ఏమంటే చాలామంది ఎయిర్టెల్ బాగా వస్తుంది, జియో పనిచేయదు అన్నారు. వీళ్ళు ఏమన్నారంటే జియో బాగా పనిచేస్తుంది, ఎయిర్టెల్ పనిచేయదు అంటున్నారు వీళ్ళు. అంతా మిక్స్డ్ ఆన్సర్స్. నేను రీల్స్లో చూసిన ఈ కర్వ్స్ని, మళ్ళీ ఇప్పుడు డైరెక్ట్గా ఇక్కడ వచ్చి చూస్తాను. అదే ఈ క్యాప్షన్స్ అని నేను చాలా రీల్స్లో చూసిన. ఈ రోడ్డు పేరు వచ్చేసి भैया टैंकी फुल कर दो, टैंकी फुल। ये रास्ता का नाम क्या है भैया? दा रोड. సన్సెట్ చూడండి ఎంత బాగా అవుతుందో. అటుపక్క కొండలు, అటుపక్క సూపర్ అవుతుంది. అదంతా చూడండి ఎట్లున్నాయి కొండలు. ఫార్మేషన్ చూడండి, కొండల ఫార్మేషన్. అక్కడక్కడ సూపర్ సైన్స్ ఉన్నాయి, ఐ మీన్ కొటేషన్స్ ఉన్నాయి. సైన్స్ అంటున్నా, కొటేషన్స్ ఉన్నాయి, భలే ఉన్నాయి. నేను అవి చాలా రీల్స్లో చూసిన. ఏడబ్బా అనుకుంటా ఉన్నా. అది కరెక్ట్గా ఆ రూట్ ద్వారానే మనం జమ్మూ కాశ్మీర్ పైకి వెళ్తాను. పక్కన ఏదో చిన్న నదిలాగా పోతుంది అబ్బా. కాకపోతే నేను నైట్ ఎక్కుతాను, మీకు అంతగా చూపించలేకపోతాను. అదొక్కటే డిసడ్వాంటేజ్. నేను హిందీ ముందు బాగా మాట్లాడుతున్నా, ఇప్పుడు అలవాట్లేదు కాబట్టి ఏదంటే అది మాట్లాడేస్తాను. ఏమన్నా వ్యూ అబ్బా. తెల్లారి వచ్చింటే మాత్రం అసలు హైలైట్ ఉండిపోయి ఉంటుంది బాగుండి. కాకపోతే సన్సెట్ టైంకి కూడా మనము ఈ రోడ్లో డ్రైవ్ చేస్తే మాత్రం ఇంకా బాగుంటుంది. ఇంతసేపు ఏమైందంటే ఫస్ట్లో వెళ్తున్నాడు కదా అన్న, సో ఆ అన్న బ్యాగు ఎక్కువ లెఫ్ట్ సైడ్కి టిల్ట్ అయిపోయింది. బంజీకి వచ్చేసి టై చేసినట్టున్నారు బ్యాగ్స్. కార్నరింగ్ చేస్తారు కదా, సో అప్పుడు ఒక సైడ్కి వాలిపోతుంది బ్యాగ్. దానివల్ల ఏమైందంటే ఇబ్బంది అవుతుంది. మళ్ళీ కార్నరింగ్ చేసేటప్పుడు ఒక సైడ్కి పుల్ చేస్తారు బ్యాగ్, మళ్ళీ రిస్క్. అందుకు టక్కని 10 సార్లు హార్న్ కొడితే మళ్ళీ ఆపినాడు అన్న. సో ఇంతసేపు ఏం చేసినారంటే మొత్తం ఇటుపక్క లారీలు వస్తాయి కదా, మొత్తం బ్లాక్ చేసినారు. ఆ లారీల వల్ల కార్లు బ్లాక్ అయిపోయినాయి, కార్ల వల్ల బైకులు బ్లాక్ అయిపోయినాయి. ఆమె ఎందుకు చెప్తారండి, షాడిల్ బ్యాగ్స్ కొంచెం దూరం తీసేసి బండి తోలి గ్యాప్లో దూరి బయటకు వచ్చాక పెట్టకట్ట భలే వెల్కమ్ చెప్తాను మన వాళ్ళు. సో గైస్ మాకైతే ఏం అర్థం కాలేదు. ఒక 1.5 hours ఇట్లా పోతా ఉన్నాం. రూట్ ఏం వస్తూనే ఉంది, ఏడ కానీ రూమ్స్ కానీ ఏం కనపడలేదు. మళ్ళీ ఒక అన్న వాళ్ళు ఇంతసేపు మొత్తం మాట్లాడినారు. సో ఆ అన్న వాళ్ళే మళ్ళీ కనిపించినారు ఇప్పుడు ఇక్కడ. రండి మేము కాశ్మీర్కి వెళ్తాం, మీకు దారి చూపిస్తాం కరెక్ట్గా, అక్కడ రూమ్స్ ఉన్నాయి ఫుల్గా తీసుకోండి అని అన్నాడు. ఇంకా అన్న ముందర వెళ్ళినాడు, మేము వెళ్తాము. అసలు మ్యాటర్ ఏంటంటే మ్యాప్స్ ప్రాపర్గా చూపించడం లేదు రూటు. నేను జమ్మూ అండ్ కాశ్మీర్ వేసిన, ఇటు చూపిస్తుంది, ఇటుపక్క ఎట్లా ఒక పాయింట్ చూపిస్తుంది. అసలు 2 పాయింట్లలో ఏదనుకునేది, దేనికి వెళ్ళేది? అయ్యో నాకు అర్థం. ఇటు చూడండి ల్యాండ్ స్లైడ్లోనా అట్టదా ఉంది ఇది. లాస్ట్ మీరు నమ్మరు, ఒక 4-5 hours ఇట్లే పోతున్నాం మేము. ఇట్లా సింగిల్ లైన్ రోడ్లో బాడీ ఎట్లా అయిపోయింది తెలుసా నాది. అసలే ఈరోజు వేరే 800 kilometers స్ట్రెచ్.
నెట్వర్క్ బాగుంది, నెట్వర్క్ 5G వస్తుంది జియో అయితే. కాకపోతే లొకేషన్లు తప్పు చూపిస్తుంది, అదే అర్థం కాలే నాకు. మేము మాకన్నా ముందు వెళ్ళిపోతారేమో అనుకున్నాం అన్న వాళ్ళు. లేదు, మెల్లగా వెళ్తున్నారు పాపం మా కోసము. ఇదండి వీళ్ళే. ఇంతసేపు అక్కడ ఆపినప్పుడు అన్న వాళ్ళు రూట్ చెప్పినారు, నీకు ఒక టన్నల్ వస్తుంది, ఆ టన్నల్ తర్వాత కొంచెం వెళ్తే నువ్వు కాశ్మీర్కి వెళ్తావు, అక్కడ నీకు ఫుల్ రూమ్స్ ఉన్నాయి, ఖాళీగా వేరే ఉంది. పక్కన లెఫ్ట్ సైడ్ దగ్గరకు కూడా వెళ్ళలేకపోతున్నా, అంత ఇదిగా ఉంది. చాలా షార్ప్ ఎడ్జ్ అంటే అక్కడ కొంచెం స్లిప్ అయిందంటే దగ్గర అసలు ఎంత ఫీట్ హైట్లో నుంచి పడతామో తెలియదు కింద, అంత హెవీ ఉంది. సో మొత్తానికి ఈడ మాట్లాడి సెట్ చేసినాము. ఈరోజు నైట్ రెస్ట్ తీసుకొని రేపు ఫస్ట్ నేను జంప్ అయిపోవాలా, అదే ప్లాను. సో సీన్ ద నెక్స్ట్ వీడియో, బాయ్.